నమస్తే అండి, వెల్కమ్ టు మై ఛానల్ మాషీస్. ఈరోజు నేను మీకు చూపించబోయే రెసిపీ సింపుల్గా చాలా ఈజీగా చేసే పలావ్ అండి. మరి దీనికోసం నేను 2 గ్లాసుల పలావ్ బియ్యం తీసుకున్నానండి. మీకు బాగా అర్థమవ్వాలనే నేను గ్లాస్ యూజ్ చేస్తున్నానండి. నేను చేసే ఈ క్వాంటిటీ పెద్దవాళ్ళు 4గురికి కరెక్ట్గా సరిపోతుందండి. ఈ రైస్ని 2-3 సార్లు నీట్గా కడిగేసి ఒక హాఫ్ అన్ అవర్ పాటు నాననివ్వాలండి. పలావ్ చేయడానికి ముందుగా మనం సెలెక్ట్ చేసుకోవాల్సింది రైస్ అండి. ఇవి పలావ్ రైసు లేదా బిర్యానీ రైసు అన్నప్పుడు ఏ షాప్లోనైనా ఈజీగా దొరుకుతాయండి. ఈ పలావ్కి అడుగు మందంగా ఉన్న పాత్ర అయితే సరిపోతుందండి. దీన్ని స్టవ్ మీద ఉంచి 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసి 2 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకొని వేడవనివ్వాలి. ఇలా వేడైన ఆయిల్లో ఒక 4 లవంగాలు, ఒక హాఫ్ ఇంచ్ దాల్చిని, ఒక 5 ఇలాచి, స్టార్ అనీస్ ఇది కూడా వేసి ఒక 4 బిర్యానీ ఆకులు వేయాలండి. వీటిని వేసిన తర్వాత ఒక 3-4 సెకండ్లు ఇలా కలిపేసి ఒక పెద్ద ఉల్లిపాయని పొడవుగా కట్ చేసుకోవాలండి. ఇలా వేసేసిన తర్వాత దీన్ని కూడా వేయించుకోవాలి. ఈ ఉల్లిపాయలు మాడిపోకూడదు, అలాగని ఇంకా తెల్లగా ఉండకూడదండి. నేను చూపించినట్టు గోల్డెన్ బ్రౌన్ కలర్ రావాలండి. ఉల్లిపాయలు ఇలా కరెక్ట్గా వేయించడం వలన ఈ పలావ్కు మంచి కలర్ వస్తుందండి. ఇప్పుడు దీనిలోకి ఫ్రెష్గా గ్రైండ్ చేసిన అల్లం వెల్లుల్లి పేస్టు 1 టేబుల్ స్పూన్ వేసి పచ్చివాసన పోయేదాకా వేయించాలండి. దీనిలోకి నేను ఏ పుదీనా వాడడం లేదు, కొత్తిమీర కూడా వాడడం లేదండి. ఇప్పుడు దీనిలోకి కావాల్సిన ఎసరు పోసుకుందామండి. 2 గ్లాసుల రైస్కి నేను 3.5 గ్లాసు నీళ్ళు వేసానండి. సాధారణంగా 2 గ్లాసులకి 4 గ్లాసులు నీళ్ళు వేస్తారండి. కానీ బియ్యం నానినాయి కాబట్టి రెండింటికి 3.5 వేస్తే సరిపోతుందండి. కొంచెం సాల్ట్ వేసి మూత పెట్టి ఉడకనివ్వాలి. మరి కాసేపటికే బాగా మరగడం స్టార్ట్ అవుతుందండి. ఇప్పుడు దీనిలోకి మనం నానబెట్టుకున్న రైస్ని వేసేద్దామండి. ఇలా వేసిన తర్వాత అంతా కలుపుకోవాలండి. అంతా ఇలా కలుపుకున్న తర్వాత మరి కాసేపు ఉడకనివ్వాలండి. కేవలం అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉంటే ఇలాంటి టేస్టీ పులావ్ ఈజీగా చేసేసుకోవచ్చండి. మరి కాసేపటికే ఉడకడం స్టార్ట్ అవుతుందండి. ఈ స్టేజ్లో స్టవ్ ఫ్లేమ్ సిమ్లో పెట్టేసేయాలండి. దీని మీద మూత ఉంచేసి అలాగే వదిలేసేయాలండి. ఒక్క 15 మినిట్స్ తర్వాత మూత తీసి చూద్దామండి. పర్ఫెక్ట్గా రెడీ అయిపోయిందండి. దీన్ని తయారీకి పెద్దగా శ్రమ కూడా అవసరం లేదండి. అలాగే పెద్దగా స్పైసెస్ కూడా అవసరం లేదండి. వేడివేడిగా దీన్ని సర్వ్ చేసుకోవడమే అండి. ఇప్పుడు ఈ పలావ్లోకి ఏ మసాలా కర్రీ అయినా చాలా టేస్టీగా ఉంటుందండి. వంట గురించి ఎటువంటి అవగాహన లేని వారు కూడా ఈజీగా చేసేయచ్చండి. అంత సింపుల్ పలావ్ అండి ఇది. మరి ఇంత మంచి పలావ్లోకి నేనైతే మటన్ పులుసు వేసుకొని తింటుంటానండి. మరి మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.